అడ్డుకుంటే ఊరుకోం. మూసి కంపుతో రోగాల బారిన పడుతున్న నల్గొండ ప్రజలు. మా జిల్లా ప్రజలకు మురికి కూపం నుంచి విముక్తి వద్దా? మల్లన్న సాగర్ ఎవరి స్వలాభం కోసం కట్టారు? అక్కడ రైతుల భూములను లాక్కొని కేసులు పెట్టలేదా? బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు. మరి ఆ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కోసమే మూసి ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కావాలనే మూసి రివర్ బెడ్లో ఇల్లు నిర్మించుకున్న వాళ్ళను రెచ్చగొడుతుందని అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్ చేశారు. నల్గొండ జిల్లా వాసులకు సంబంధించిన విషయంలో మరి నల్గొండ జిల్లా వాసులు మురికి కూపం నుంచి విముక్తి కావద్దా అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట అసలు నిజంగా ఈ అంశం గురించి మాట్లాడి మూసి ప్రక్షాళన గురించి మాట్లాడి మూసి నీళ్లు నల్గొండకు రావద్దని చెప్పేసి పోరాటం చేసినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి. ఈరోజు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు లేరు. దాదాపుగా నెల రోజుల క్రితమే ఆయన అమరులయ్యారు. మరి జిట్టా బాలకృష్ణారెడ్డి ఆ మూసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో ఆయనకు చేతులైనంత వరకు ఆయన సొంత ఆస్తుల్ని అమ్ముకొని జిట్టా బాలకృష్ణారెడ్డి గారు గ్రామానికి ఆయన పేరు మీద ఆయన ఫౌండేషన్ పేరు మీద మరి మంచినీటి సౌకర్యాలు, అలాగే ఫిల్టర్ బెడ్లు, దాంతోపాటు ఈ మూసి నీళ్లు నల్గొండ మంచినీటి వాటిలలో కలవద్దు అని చెప్పేసి దానికోసం పోరాడినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి. మరి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో ఇది అంత్యక్రియలు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నా కూడా చేయలేకపోయినటువంటి పరిస్థితులు, అక్కడికి వచ్చినా కూడా అక్కడ ప్రజల కోపానికి వీళ్ళు తట్టుకోలేని పరిస్థితులు. ఏదో ఒకటి మేము చేస్తామని చెప్పేసి అక్కడ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేది తప్ప జిట్టా బాలకృష్ణారెడ్డికి వీళ్ళు చేసిన న్యాయం లేదు. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి మరి ఆయన మధ్యలో బీజేపీ పార్టీ వేయండు, అటు వేయండి ఇటు వేయండు, ఎన్ని మాట్లాడుకున్నా కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయంలో, నల్గొండ ప్రజలకు సంబంధించిన విషయంలో, భువనగిరికి సంబంధించిన విషయంలో మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు ఇద్దరు, రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి ఇద్దరే నల్గొండని ఏలుతున్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు రాజకీయంగా బెదిరింపు రాజకీయాలు చేస్తే ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి. మరి ఆ జిట్టా లాంటి వ్యక్తులు అవసరం, కానీ ఇట్లా బెదిరించే రాజకీయ నాయకులతో ఏం అవసరం లేదు. మూసి ప్రక్షాళన చేయకుండా మూసిని 1,50,000 కోట్లు మీరు ప్రకటించారు కదా, మరి 1,50,000 కోట్లు ఒక్క 50,000 కోట్లు పెట్టి నల్గొండను ఎందుకు ప్రక్షాళన చేయలేకపోతారు? నల్గొండ మంచినీటి సౌకర్యాల కోసం మీరు ఏం చేస్తున్నారు? ఒక్క 50,000 కోట్లు పట్టుకపోతే నల్గొండ మొత్తం ఆ జిల్లా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అంతే కదా, తీసుకుపోయి 1,50,000 కోట్లు మూసీలో పెడతామంటున్నారు. నిజంగా మీరు మూసి ప్రక్షాళన చేసేది ఉంటే అంతెందుకండి, ఈ బోడుప్పల్లో చెరువు ఉంటుంది. బోడుప్పల్ చెరువును మొత్తం అందులో మొత్తం ఆ చెరువును మొత్తం ప్రక్షాళన చేస్తామని చెప్పేసి పని ప్రారంభించి ఆ గడివికే కార్యక్రమాన్ని వీళ్ళు ముందర పెట్టుకొని దాదాపు ఏడాది పూర్తయింది. ఆ మిషన్లు వస్తూ ఉన్నాయి, రోజు ఒక ట్రాక్టర్ కావాల్సినంత పీక్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి తప్ప వీళ్ళు నిజంగానే ఈ ఆఫ్టర్ ఆల్ చిన్న చెరువులో గడ్డి మిగిలినటువంటి ప్రభుత్వం అంట మూసిని మొత్తం ప్రక్షాళన చేస్తుందంట. దానికోసం 1,50,000 కోట్ల రూపాయల ప్రజల బడ్జెట్ పెట్టినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు కదా. 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మూసిని మీరు ప్రక్షాళన చేస్తే మూసి నిజంగా మంచినీటి కేంద్రంగా మారుతుందా? మొత్తం మూసి నీళ్ళు మొత్తం ఫిల్టర్ చేసి మొత్తం కింద మట్టితో సహా మీరు కడిగేటువంటి ప్రయత్నం చేస్తారా? మూసికి ఎక్కడెక్కడ నుండి చెత్త వచ్చి అందులో చేరుతా ఉంది. ఆ చెత్తను ఆపాల్సిన పరిస్థితి మీరు ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ కార్మికులను పెంచాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ కార్మికుల జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ కార్మికుల్లో ముఖ్యంగా ప్రత్యేకంగా మూసీ రివర్ ఫ్రంట్ కోసం మూసీలో కలుస్తున్న చెత్త ఏదైతుందో దానికి ప్రత్యేకంగా బారికేడ్ లాంటివి ఎక్కడెక్కడ ఆ చెత్త వచ్చి చేరుతా ఉందో అక్కడ ప్రత్యేక జాలీలను ఏర్పాటు చేసి వాటిని ఎప్పటికప్పుడు తీసేసేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మరి వీటి గురించి మాట్లాడకుండా వాటి గురించి పని చేయకుండా మేము మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి చుట్టుపక్కల మొత్తం సుందరీకరణ చేస్తామని చెప్పేసి మీరు హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ పేరుతోని మూసీ నది పక్కన మొత్తం సుందరీకరణ చేసిపోతే ఆ సుందరీకరణ వల్ల జరిగేటువంటి లాభం ఏంది ప్రజలకు? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ట్యాంక్ బండ్ మీకు రాగలుగుతున్నారు? ఆ విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం. 1,50,000 కోట్ల ప్రజాధనం అది.